నమస్తే. ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్దనం. తెలంగాణలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆర్గనైజేషన్ యాక్టివ్ అయిపోయిన పరిస్థితి. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. నీటికి సంబంధించి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నో ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నో సో తను రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేసింది. సో అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తాం, తెలంగాణ కూడా ధర్నా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న యువత అంతా కూడా సో ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడదాం. మనతో పాటు అన్సారీ ఉన్నారు, దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్. సో చెప్పండి, సో ఏంది బ్రో, ఏంది ఎప్పుడు ఉండబోతుంది నిరసన అండ్ ఎవరెవరిని ఇన్వాల్వ్మెంట్ చేయబోతున్నారు, ఎవరైనా పిలుస్తా ఉన్నారు? ఈ నిరసన మనకి ఈ 14th అంటే సండే మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 2 కాదు 12 గంటల వరకు ఉంటుంది. ఎక్స్టెండ్ అవ్వచ్చు ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ గ్యాదరింగ్ ఉంటే. సో మనకి ఈ ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే, ముఖ్యంగా మనం ఏ విషయం మీద చేస్తున్నాము, ఈ దేశంలో నీట్ పరీక్ష పోయిన నెల అంటే మే 3న జరిగిన నీట్ పరీక్షలో అవకతవకల గురించి మనకి మే 20 ఆ టైంకి సర్క్యులేషన్స్లో బయటకు వచ్చాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో చర్చ జరిగింది, వార్తల్లో కథనాలు వచ్చాయి, బయటికి ఎన్నో పార్టీ వాళ్ళు వచ్చారు, ఎన్నో యాక్టివిస్టులు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందనేసి వాళ్ళు ముందుకు ప్రశ్నించారు. అదే క్రమంగా CJP ఎవరైతే మన అత్యున్నత వ్యవస్థలో అంటే సుప్రీంకోర్టు ఇండియాలో చీఫ్ జస్టిస్గా వ్యవహరిస్తున్న మన గొప్ప వ్యక్తి, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళ ఏమి ఇచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చినా కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనం ఫాలో అప్ అవ్వాలి, వాళ్ళని మనం వ్యతిరేకించట్లేదు. కాకపోతే హాస్యాస్పదంగా ఏమైందంటే, సర్కాస్టిక్గా ఏమైందంటే, వాళ్ళు మన గౌరవనీయులు ఏమన్నారంటే, CJI ఏమన్నారంటే, ఈ దేశంలో పని లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళందరూ ఒక చోటికి చేరుకొని వాళ్ళు RTA యాక్టివిస్టులు అవుతున్నారు, మీడియా మిత్రులు అవుతున్నారు, ఏ పని లేకుండా ప్రతిసారి గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు, మాట్లాడాడు. దే ఆర్ పారాసైట్స్, దే ఆర్ సచ్ ఇన్సెక్ట్స్ అనేసి అంటే కాక్రోచెస్తో కంపేర్ చేశారు. సో అదే క్రమంగా ఆ వారం రోజుల తర్వాత ఏదైతే అభిజిత్ దీప్కి అనేసి సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక సర్కాస్టిక్ సెటైరిక్ ప్లాట్ఫామ్ రన్ చేస్తూ హ్యూజ్ ఫాలోవర్స్ని గ్యాదరింగ్ చేస్తున్న సమయంలో ఆయన కూడా కొంతమంది హెల్ప్ తీసుకొని ఒక లాంగ్ టర్మ్ మూమెంట్ లాగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే. అదే క్రమంగా ఆయన వాళ్ళు ఆ టీం మెంబర్స్ అందరూ ఈ నీట్ పరీక్ష వ్యవహారం గురించి అందరూ తెలుసుకొని ఆ రోజు ఏం చేశారంటే, సరే ఈ దేశంలో అకౌంటబిలిటీ లేదు, ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడ చూసినా పరీక్ష పేపర్లు లీకేజ్లు అవుతున్నాయి. మనకి 2015-16 టైంలో మధ్యప్రదేశ్లో ఏమైందంటే, వ్యాపాస్ అనే ఒక స్కామ్, సుమారు అక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు. సుమారు 100కి పైగా అఫీషియల్స్, 30కి పైగా కానిస్టేబుళ్ళు అందరూ ఇందులో అంటే 30కి పైగా కానిస్టేబుల్ అందరూ అకౌంటబిలిటీగా తీసుకునే క్రమం అప్పుడు స్టార్ట్ అయింది 2016లో. ఇంకో విషయము 2015 ఆ టైంలో బ్లూటూత్ పెట్టుకుని ఎగ్జామ్స్ రాసే క్రమం. అంటే అప్పుడు ఈ ప్రభుత్వం లేదా? అప్పటి నుంచి ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయా? ప్రశ్నించాలి. ఇది 2024లో ఎక్కడైతే ఒకే సెంటర్లో అంటే 5గురికి పైగా నేషనల్ టాపర్స్ ఉంటారా? చూడండి, నీట్ పేపర్లో ఒక్క మార్క్కి 4 అంటే ఒక్క కరెక్ట్ ఆన్సర్ పెడితే 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ పెడితే -24 కదా. ఇప్పుడు 720లో ఒకటి మైనస్ పెడతారు, ఎంత వస్తుంది? 700 అంటే కొన్ని మ్యాథమెటికల్గా కూడా కొన్ని పనిచేయని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఎట్లంటే 718 వస్తుంది, 719 వస్తుంది, 720 వస్తుంది ఒకే సెంటర్లో. 719 అనేది మ్యాథమెటికల్గా కరెక్ట్ రిజల్ట్ కాదు. అది 2024లో ఎంతమంది విద్యార్థులు సేమ్ ఇదే మూమెంట్ చేస్తూ ఉండే, ఆ మూమెంట్ చేసే క్రమంలో కూడా 2024లో కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలే ధర్మేంద్ర ప్రధాన్ గారు. సేమ్ ఇదే అవకతవకలు. అప్పుడు కూడా రీఎగ్జామినేషన్ గురించి చర్చలు జరిగాయి, ఒక ఇంప్లిమెంటేషన్ అయింది. కాకపోతే సేమ్ అదే ఒక్కసారి తప్పు చేస్తే ఏమని అనుకోవచ్చు, పదే తప్పు చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము ఆబ్వియస్గా మేము రోడ్ల దగ్గరికి వస్తాం, రోడ్ల మీదకే వస్తాము, వ్యవస్థని ప్రశ్నిస్తాము. మాకు న్యాయం జరిగే వరకు మా విద్యార్థులకి, మా చెల్లెలకి, మా అక్కలకి, మా తమ్ముళ్ళకి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూర్చొని 10th క్లాస్ అవ్వక ముందు నుంచే నీట్ ప్రిపరేషన్లో ఉండే నా విద్యార్థి సోదరులు అందరూ వాళ్ళందరూ ఒక ఫ్రస్ట్రేషన్ బిల్డప్ చేస్తూ ఉంటే మనము ఖాళీగా కూర్చొని ఉంటాం కదా. సో ఎప్పుడు ఉండబోతుంది ఈ ప్రొటెస్ట్ అనేది తెలంగాణలో, హైదరాబాద్లో ఎప్పుడు ఉండబోతుంది? అదే అండి, ఈ 14 నుంచి మనకు ఉంటుంది. 14న మార్నింగ్ 9 నుంచి చెప్పా కదా, 9:30 నుంచి 12 వరకు ఉంటుంది ప్రొటెస్ట్. దీనికి ఒక పలానా
దేశానికి ప్రైడ్ అయిన సోనం వాంగ్చు అనేసి లడాక్ ఆ ప్రాంతంని షిఫ్ట్ షెడ్యూల్లో కలపాలనేసి పోరాటం చేస్తున్నారు ఒకవైపు. మొన్న ప్రజల కోసం పోరాడుతూ ప్రజా ఉద్యమంలో ఉంటూ సుమారు చాలా రోజుల వరకు జైల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా వస్తే ఆయన కూడా ఇంటర్నేషనల్ అంటారా మీరు? ఆయన కూడా ప్రభుత్వాలకి, ఈ వ్యవస్థలకి, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక శక్తి అంటారా మీరు? ఈ దేశానికి ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్, మంచి సైంటిస్ట్ ఆయన వస్తున్నారు, మన విద్యార్థులతో నిలబడుతున్నారు, నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడతారు. ఈ దేశంలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయలేని ఎవడైనా, ధర్మేంద్ర ప్రధాన్ అయినా, మన ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా కానీ రిజైన్ చేయాల్సిందే. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది జిల్లా పురుగు పార్టీ, సో దాన్ని చంపడానికి హిట్లు రెడీ ఉన్నాయి మా దగ్గర, హిట్తో చంపేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ నాయకులు. అరే మీకు ఒక విషయం చెప్తాను రా, డైనోసార్స్ ఉన్నాయి ఈ దేశంలో. మెటియోర్ స్టార్స్ అంటే మెటియోర్ షవర్ అని ఉంటుంది. అంటే ఈ దేశంలో అంటే మనం ఎట్లా ఈ దేశం అని కాదు, ప్రతి చోట కొండలు, ప్రతి చోట నీరు, ప్రతి చోట ఈ ఎన్వైరన్మెంట్ ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయో, ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి డైనోసార్స్ ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి యాంఫిబియన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఒక శిఖరము అంటే అంతరిక్షం నుంచి ఒక శిఖరం పడి ఈ విశ్వమండలం అంతా నాశనం అయిందో, డైనోసార్స్ అన్ని చచ్చిపోయాయి, కానీ కాక్రోచెస్ బతుకున్నాయి. అంటే దే ఆర్ నెవర్ ఎండింగ్, దే డోంట్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డెత్. వాళ్ళు ఎప్పుడైనా బతకగలరు, వాళ్ళు నీళ్ళల్లో అయినా బతకగలవు, అవి భూమి కిందైనా బతకగలవు, వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబ్ వేసినా కింద దాక్కోనైనా వేల సంవత్సరాలుగా బతకగలవు. ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో మాలాగా వాటిలాగా బయటకు వచ్చి బ్రతుకు తీరు కోసం పోరాడతాయి, వ్యవస్థల్ని మార్చడం కోసం పోరాడతాయి, ప్రజల్లో మార్పు తీసుకొచ్చి, చైతన్యం తీసుకొచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వరకు, నిలదీసే వరకు, వాళ్ళు రిజైన్ చేసే వరకు ఖచ్చితంగా పోరాడతాయి. కాక్రోచెస్ ఆర్ నాట్ నార్మల్ ఇన్సెక్ట్స్, దే ఆర్ లెజెండ్స్, దే ఆర్ లివింగ్ సిన్స్ మెనీ ఏజెస్. బ్రౌన్ ఏజ్ దాటినా, ప్యాలియోలిథిక్, నియోలిథిక్, ఎన్ని ఏజెస్ దాటినా, స్టోన్ ఏజ్ దాటినా, ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఉన్నా కూడా దే స్టిల్ కంటిన్యూ దేర్ లివ్స్. అదే చెప్తాము, మీరు హిట్లు తెచ్చినా, పెద్ద హిట్లర్లు వేసిన బాంబులు తెచ్చినా కాక్రోచెస్ అనేవి సావు. అవి ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా వెంటాడి కిచెన్లో ఎట్లా చొరబడి ఇంట్లో ఉన్న డస్ట్బిన్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తాయో, క్లీన్ చేయడం అంటే ఇన్ ఎసెన్స్ అవి తింటాయో, అట్లనే మీ వ్యవస్థల్లో బూజు పట్టిన వ్యవస్థని దులిపేయడానికి మాలాంటి కాక్రోచెస్ వస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్తాను.